బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కాకినాడలో జిమ్ ట్రైనర్ దారుణ హత్యకు గురయ్యాడు. సతీష్ హత్యపై వెలుగులోకి సంచలన వీడియో బయటకు వచ్చింది. నడి రోడ్డుపై జిమ్ ట్రైనర్ను రౌండప్ చేసి చంపేశారు దుండగులు. సతీష్ రెడ్డిపై మూకుమ్మడిగా దాడి చేశారు. నలుగురు ఫ్రెండ్స్ వివాహేతర సంబంధం నేపథ్యంలో చంపినట్లుగా గుర్తించినట్టుగా తెలుస్తోంది. అయితే సతీష్ రెడ్డితో సాయి కిరణ్ అతని స్నేహితుల మధ్య ఘర్షణ జరిగింది. కర్రలతో పిడిగుద్దులతో సతీష్పై తీవ్రంగా దాడి చేశారు నిందితులు. కొన ఊపిరితో ఉన్న సతీష్ను చెక్క ముక్కతో గొంతులో పొడిచి చంపేయడం జరిగింది సాయి కిరణ్. గొంతుపై తీవ్ర గాయాలతో అక్కడికక్కడే సతీష్ రెడ్డి మృతి చెందాడు. గొంతుపై తీవ్ర గాయం కారణంగా సతీష్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి హత్యకు సంబంధించిన దృశ్యాలు. కాకినాడలో జిమ్ ట్రైనర్గా పనిచేస్తూ ఉన్నాడు సతీష్ రెడ్డి. ఏడాది క్రితమే జయశ్రీతో సతీష్కు వివాహమైంది. ప్రస్తుతం గర్భిణిగా ఉంది సతీష్ భార్య జయశ్రీ. కొంతకాలంగా సాయి కిరణ్ ప్రియురాలితో సన్నిహితంగా ఉన్నాడు సతీష్. అవును, సాయి కిరణ్ ప్రియురాలితో సన్నిహితంగా ఉన్నాడు సతీష్. యువతి కారణంగా సతీష్ జయశ్రీ దంపతుల మధ్య మనస్పర్ధలు వచ్చాయి. ప్రియురాలి వ్యవహారాన్ని సాయి కిరణ్కు చెప్పడం జరిగింది సతీష్ భార్య. యువతి విషయంలో కొంతకాలంగా ఇద్దరి మధ్య గొడవలున్నాయి. సతీష్ రెడ్డిపై కక్ష పెంచుకుని దారుణంగా చంపేశాడు సాయి కిరణ్. సతీష్ సోదరుడు ఎర్రయ్యరెడ్డి కంప్లైంట్తో కేసు నమోదైంది. భౌతికాయాన్ని పోస్ట్ మార్టం కోసం కాకినాడ జీజీహెచ్కు తరలించడం జరిగింది. హత్య తర్వాత పరారీలో ఉన్నారు సాయి కిరణ్ అండ్ ఇతర నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో పోలీసుల గాలింపు కంటిన్యూ అవుతోంది. ఘటనపై కాకినాడ 2వ పట్టణ పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సీసీ ఫుటేజ్ బేస్ చేసుకుని ఇతర ఆధారాలను సేకరిస్తున్నారు పోలీసులు. విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. కాకినాడ నడి రోడ్డు మీద దారుణ హత్యకు సంబంధించిన దృశ్యాలవి. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు ఏం జరిగిందనేది. కాకినాడ జిమ్ ట్రైనర్ దారుణ హత్యకు గురయ్యాడు. కారణం ఏంటి? కాకినాడ జిమ్ ట్రైనర్ సతీష్ హత్యపై వెలుగులోకి సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ కథనం మమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ అ డిస్టర్బింగ్ కాంటెంట్ వేర్ డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. అయితే సతీష్ను నడి రోడ్డుపై రౌండప్ చేశారు దుండగులు. సతీష్ రెడ్డిపై మూకుబుడిగా దాడి చేశారు నలుగురు ఫ్రెండ్స్. సతీష్ రెడ్డితో సాయి కిరణ్ అలాగే అతని స్నేహితులు సాయి కిరణ్ అండ్ స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణ ఇది. అయితే కొన ఊపిరితో ఉన్న సతీష్ను చెక్క ముక్కతో గొంతులో పొడడం జరిగింది సాయి కిరణ్. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అసలు కారణం ఏంటి? ఏడాది క్రితమే సతీష్కు జయశ్రీ అనే మహిళతో పెళ్ళయింది. కొంతకాలంగా సాయి కిరణ్ ప్రియురాలితో సన్నిహితంగా ఉన్నాడు సతీష్. సో ఇది ఇంతటి దారుణానికి దారితీస్తుంది. కొంతకాలంగా సాయి కిరణ్ ప్రియురాలతో సన్నిహితంగా సతీష్ ఉండడం, యువతి కారణంగా సతీష్ జయశ్రీ దంపతుల మధ్య గొడవలు రావడం, దీంతో ప్రియురాలి వ్యవహారాన్ని సాయి కిరణ్కు చెప్పింది సతీష్ భార్య. అంటే జయశ్రీ సాయి కిరణ్కి చెప్పింది. దీంతో యువతి విషయంలో కొంతకాలంగా ఇద్దరి మధ్య గొడవలు పెరిగాయి. సతీష్పై కక్ష పెంచుకున్నాడు సాయి కిరణ్. దీంతో సతీష్ సోదరుడు ఎర్రయ్యరెడ్డి కంప్లైంట్ చేయడంతో, అంటే సాయి కిరణ్ చంపేసిన తర్వాత సతీష్ సోదరుడు ఎర్రయ్యరెడ్డి కంప్లైంట్ చేయడంతో ఈ కేసు నమోదైంది. భౌతికాయాన్ని జీజీహెచ్కు తరలించాలి. అసలు ఏం జరిగింది, ఎప్పటి నుంచి వ్యవహారం అంతా జరుగుతుంది, డీటెయిల్గా తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, ఈ కేసులో ఇంతవరకు జరిగిన అప్డేట్ ఏంటి? అట్ ద సేమ్ టైం అసలు ఎప్పటి నుంచి వీళ్ళ మధ్య వ్యవహారం జరిగింది, ఎన్నేళ్ళ నుంచి జరుగుతుందని చెప్పి అక్కడ అనుమానం ఉంది. ఇంకా ఎటువంటి విస్తుపోయే విషయాలు బయటపడుతూ ఉన్న ఇన్వెస్టిగేషన్లో భాగంగా? ఏదైతే ప్రశాంతంగా ఉన్నటువంటి కాకినాడ పెన్షనర్స్ ప్యారడైజ్ గా పిలుచుకొచ్చి కాకినాడతో ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది. వరుస ఘటనలో ఇటీవల ఆ పంచాయతీరాజ్ నోకరాజు కుటుంబం కాకినాడ వేదికగా వాళ్ళంతా కూడా జరిగినటువంటి ఘటన, మరొక ముందే మరొక ఘటన నా కాకినాడ నడిబొడ్డున, అది భానుగూడు సెంటర్. అక్కడ ఎప్పుడు కూడా నిత్యం రద్దీగా ఉన్నటువంటి ప్రాంతం, అర్ధరాత్రి అయినా సరే జనం ఇంకా తిరుగుతున్నటువంటి ప్రాంతం. ఆ సమయంలో ఇద్దరు స్నేహితుల మధ్య తలెత్తిన వివాదం నది రోడ్డు పైన తన స్నేహితులను కూడా చూడకుండా, కనికరం లేకుండా
ఒక చెక్క ముక్కతో ఆ పీకలో పొడిచి చంపినటువంటి ఘటన అయితే స్థానికుల్ని కలవరవాటుకు గురి చేస్తుంది. ఈ జరిగినటువంటి ఘటనతో ఒక్కసారిగా కాకినాడ వాసులందరూ కూడా ఉలిక్కిపడినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రధానంగా చూసుకుంటే ఈ కాకినాడ రైతు బజార్ సమీపంలోనే నివాసం ఉంటున్నటువంటి అలాగే బానుగూడు సెంటర్ లో ఒక జిమ్ కోచ్ గా కూడా పనిచేస్తున్నాడు కొడమాటి సతీష్ రెడ్డి. అతను ఆ యువకుడి అలాగే ఆ యువకుడికి అలాగే ఆ సతీష్ రెడ్డికి తన స్నేహితుడైన బంధువుల సాయి కిరణ్ ఇద్దరికి మధ్య కూడా కొన్నాళ్ళ నుంచి ఇద్దరు కూడా స్నేహంగానే ఉంటున్నారు. కానీ ఆ స్నేహం కాస్త ఈ ఏదైతే ఇతనికి ప్రధానంగా సతీష్ రెడ్డికి 100 సంవత్సరాల క్రితమే పెళ్ళయిన నేపథ్యంలోనే అతను జిమ్ ట్రైనింగ్ చేసుకుంటూ అలాగే తన స్నేహితులతో సరదాగా గడుపుకుంటూ భానుగుడి ఏదైతే రైతు బజార్ సమీపంలోనే భానుగుడి ఈ యొక్క అక్కడే ఉంటుంది. ఆ ఇంటి నివాసంలోనే ఈ యొక్క జిమ్ సెంటర్ ఉండడం అందరు పలువురు కూడా కోచింగ్ ఇస్తున్నాడు సతీష్ రెడ్డి. ఈ క్రమంలోనే ఇతను వివాహం అయినప్పటికీ సతీష్ రెడ్డి ఏదైతే సాయి కిరణ్ సంబంధించిన బంధువులకు ఒక అమ్మాయితో ఒక పరిచయం ఉన్నట్టుగా కూడా తెలుసుకొస్తుంది. ఆ పరిచయమే ఇప్పుడు ప్రధానంగా ఈ యొక్క ఘటన కూడా ప్రధాన కారణం కూడా తెలుసుకొస్తుంది. అతనికి పెళ్ళైనా సరే అలాగే సాయి కిరణ్ సంబంధించినటువంటి ఆ మహిళతో కొంచెం దగ్గరగా ఉండడం, ఇటువంటి విషయాలన్నీ కూడా మాట్లాడడం, అదే విషయాన్ని సాయి కిరణ్ సతీష్ చేస్తున్న వ్యవహారం కూడా సాయి కిరణ్ కూడా చెప్పినట్టుగా తెలిసివస్తుంది. ఈ వ్యవహారంతోనే తను కోపోద్రికులయ్యారు. గత రాత్రి 1:30 ప్రాంతానికి సరిగ్గా అతను వస్తున్నాడు. జిమ్ నుంచి వస్తున్న క్రమంలోనే ఒక్కసారిగా సాయి కిరణ్ తో పాటు మరొక 3 స్నేహితులు ఆ భానుగుడి సెంటర్ వద్దకు వచ్చిన తర్వాత ఒక్కసారిగా రౌండ్ అప్ చేశారు. ఆ రౌండ్ అప్ చేసి అతను తప్పించుకునే ప్రయత్నం, అది ఒక ఏదైతే జిమ్ ట్రైనర్ గా ఉన్నారు మంచి బలంగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ముగ్గురు కూడా ఒక్కసారిగా కొట్టినటువంటి దెబ్బలకి ఒక్కసారిగా రోడ్డు మీద పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. పడిపోయినటువంటి వ్యక్తిని కనికరం లేకుండా తోటి స్నేహితులని కూడా చూడకుండా అక్కడ కుట్టి అయితే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ అందులో ఒక వ్యక్తి గళ్ళ సత్తు వేసుకున్నటువంటి వ్యక్తి చూస్తే ఒక్కసారిగా అతని కోపం ఏ విధంగా ఉందో అక్కడ ఉన్నటువంటి ఇరిగిన చెక్క ముక్కతో అలాగే ఆ పొడవుగా కొంచెం షార్ప్ గా ఉండడంతోనే ఒక్కసారిగా ఆ యొక్క చెక్క ముక్కని ఏదైతే సతీష్ రెడ్డికి మెడపైన పొడిచి అలాగే తను చనిపోయడం తెలిసినప్పటికీ మళ్ళీ పొడిచి తన యొక్క కసి తీరే వరకు కూడా పొడిచడంతోనే ఇది ఇప్పుడు సీసీ ఫుటేజ్ లో ఇది ఒళ్ళు గగ్గురుపాటు పొడిచి చూసేటువంటి ఈ యొక్క సీసీ ఫుటేజ్ లో అయితే ప్రస్తుతం వైరల్ గా మారాయి. 2 సీసీ ఫుటేజ్ లో అలాగే వచ్చి 4 స్నేహితులు వచ్చి అతను కొట్టడం, దాడి చేయడం, ఆ చుట్టుపక్కల 2:30 ప్రాంతం అయినా సరే కొంతమంది సంచారం అంటే ఇంత ఎక్కువ కూడా ఎత్తిన రద్దీగా ఉంటుంది. భానుగుడి రాత్రి అయినా సరే కొంచెం ఏదో వ్యాపారాల కోసం తిరిగేటువంటి వ్యక్తులు ఉంటుంటారు. అటువంటి ఆ సమయంలో కూడా పక్కన ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేయలేని పరిస్థితి. ఎందుకంటే 4 వ్యక్తులు ఒక వ్యక్తిని ఏ విధంగా చేస్తుంటేనే అందరూ కూడా భయభ్రాంతులు గురవి చెల్లాచెరిగా పరుగులు తీసినటువంటి పరిస్థితి కనపడుతుంది. వెంటనే అతను అక్కడ జరిగినటువంటి ఘటన సతీష్ రెడ్డి ఒక్కసారిగా పడిపోయిన నేపథ్యంలోనే వాళ్ళ వెనక నుంచి మళ్ళీ వచ్చి మరొక వ్యక్తి ఈ విధంగా పొడవడంతోనే మొత్తం ప్రాణాలు అక్కడే అతను విడిచినటువంటి పరిస్థితి. అప్పటికే ఆ పోలీసులు ఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు. అప్పటికే వీళ్ళు పరారైనటువంటి పరిస్థితి ఉంది. 4 కూడా పరారైపోయిన నేపథ్యంలో అప్పటికే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి తీసుకున్నప్పటికీ అప్పటికే తను ప్రాణాలు కోల్పోయాలని కూడా వైద్యులు అయితే నిర్ధారించారు. ప్రస్తుతం తన భౌతికానికి సంబంధించిన పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తి చేసి అంత్యక్రియల కోసం ఇప్పుడే తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మరోపక్క కనపడుతుంది. ఈ ఘటన ఇప్పుడు ఏదైతే ఈ ఘటనపై కాకినాడ 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి ఇప్పుడైతే దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏదైతే వీళ్ళు 4 ఇక్కడ ఉన్నటువంటి సాయి కిరణ్ కోసం అలాగే మరో 3 స్నేహితుల కోసం అయితే పోలీసులు 4 బృందాలుగా గాలింపు చర్యలు చేపడుతున్నట్టుగా కాకినాడ 2 టౌన్ ఎస్ఐ కూడా తెలిపినటువంటి పరిస్థితి ఉంది. అలాగే విజయవాడ, హైదరాబాద్ ఈ యొక్క ట్రైన్ ప్రాంతాల నుంచి అయితే ఆ వ్యక్తి ఎక్కడికి దూర ప్రాంతం వెళ్లిపోయారన్న అనుమానంతో 4 బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టినట్టు చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు ఏదైతే ఇక్కడ సతీష్ ఇటీవలే తను కూడా తన భార్య నిండు గర్భిణి, తనకు కూడా ఈ విధంగా తన భర్త దూరపోవడంతోనే కన్నీటి ముందుగా కుటుంబ సభ్యులైతే విలిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా ప్రశాంతంగా ఉన్నటువంటి కాకినాడ నగరం ఒక్కసారిగా ఉలికిపాటు గురవుతుంది. గత కొన్ని రోజులుగా ఈ విధంగా ఈ ఘటనలు క్షణికావేశాలు, అక్రమ సంబంధాలతోని కోపాలతోని ఈ ఘోరమైన ఘాతకాలు ఒక్కొక్కటి కూడా జరుగుతున్న నేపథ్యంలోనే ఈ కాకినాడ వాసులు భయభ్రాంతులు గురవుతున్నటువంటి పరిస్థితి. ఈ ఘటన కాకినాడ నడిబొడ్డునే ఈ విధంగా జరగడం, అటువంటి సీసీ ఫుటేజ్ లో ఆ దృశ్యాలు మళ్ళీ బయటికి రావడంతోనే ఏం జరుగుతుంది కాకినాడలో పరిస్థితులు ఇంత దారుణంగా
భయంగా ఉన్నాయంటూ కూడా అందరూ కూడా Right. పలువురు ఈ కాకినాడ బస్సులో అయితే భయాందోళన గురవుతున్న పరిస్థితి కనపడుతుంది సచిన్. రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా వివాహేతర సంబంధాలు ఎటువంటి దారుణానికి దారితీస్తున్నాయో చూస్తున్నారుగా. కాకినాడలోని జిమ్ ట్రైనర్ ఆయన పేరు సతీష్ దారుణ హత్యకు గురయ్యాడు. సతీష్ హత్యపై ఇప్పుడు సంచలన వీడియో వెలుగులోకి వచ్చింది. నడి రోడ్డుపై జిమ్ ట్రైనర్ను రౌండప్ చేసి చంపేశారు ఏకంగా. సతీష్ రెడ్డిపై మూకుమ్మడిగా దాడి చేశారు నలుగురు ఫ్రెండ్స్. వివాహేతర సంబంధం నేపథ్యంలో చంపినట్లుగా గుర్తించారు అధికారులు. సతీష్ రెడ్డితో సాయి కిరణ్ అతని స్నేహితుల మధ్య ఘర్షణ తలెత్తింది. కర్రలు పిడుగుతులతో సతీష్పై తీవ్రంగా దాడి చేసి చంపేశారు నిందితులు. కొన ఊపిరితున్న సతీష్ను చెక్క ముక్కతో గొంతులు పొడిచి చంపేసినట్టుగా తెలుస్తోంది సాయి కిరణ్ అనే వ్యక్తి. గొంతుపై తీవ్ర గాయాలతో అక్కడికక్కడే సతీష్ రెడ్డి మరణించాడు. సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి హత్య దృశ్యాలు. కాకినాడలో జిమ్ ట్రైనర్గా పనిచేస్తున్నాడు సతీష్. ఈ నేపథ్యంలో సతీష్ సోదరుడు ఎర్రయ్య రెడ్డి కంప్లైంట్ ఇవ్వడంతో కేసు నమోదైంది. ఇప్పుడు ఆ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న సందర్భంలో ఇవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్ టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీం మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని నేనే విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. ఈసారి కూడా వెయిట్ చేద్దామా? వెయిట్ చేస్తే టైం పోతుంది, డిమాండ్ తగ్గదు. అంటే రేట్ ఆగదు, డిమాండ్ తగ్గదు. నమ్మకమైన క్రెడాయి బిల్డర్లతో క్రెడాయి హైదరాబాద్ ప్రాపర్టీ షో ఆగస్ట్ 28, 29, 30 హైటెక్స్ లో.